ఓకే. సో నెక్స్ట్ మనకి ఎనర్జీ రీసోర్సెస్ టాపిక్లో ఎఫ్బిఓలో ఫస్ట్ చాప్టర్ అది. అందులో రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. అంటే నథింగ్ బట్ మీకు సిలబస్లో రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ ఇవాళ క్లాస్లో మనం రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి చూద్దాం. రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ 2025లో సోలార్, విండ్ ఎనర్జీ మనకి ఎంత రినవబుల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగాము ఏంటి అనేది. సో మీకు తెలుసు కదా, రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, హైడ్రో పవర్ అండ్ బయోమాస్, ఇవన్నీ కూడా రినవబుల్ ఎనర్జీ కిందే మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎస్. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 2025 ఇండియా యాడెడ్ ఏ రికార్డ్ అమౌంట్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ కెపాసిటీ led by solar power. How much renewable capacity was added by November 2025? సో 2025 నవంబర్ నాటికి భారతదేశం సౌరశక్తి ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి వనరుల సామర్థ్యాన్ని జోడించింది. 2025 నవంబర్ నాటికి ఎంత పునరుత్పాదక శక్తి సామర్థ్యం జోడించబడింది? ఓకే. సో పునరుత్పాదక శక్తి అంటే నథింగ్ బట్ రినవబుల్ ఎనర్జీ. సో అది కూడా ఏమంటున్నాడు, రినవబుల్ ఎనర్జీ అన్నీ అడగట్లేదు మిమ్మల్ని, ఓన్లీ సోలార్ ఎనర్జీ అడుగుతున్నాడు. ఓకే, నాట్ టైడల్ ఎనర్జీ, నాట్ లైక్ విండ్ ఎనర్జీ, అవన్నీ కాదు, ఓన్లీ సోలార్ పవర్ని 2025 నవంబర్ నాటికి మనం ఎంత యాడ్ చేసుకున్నాము అని అంటే 44.5 గిగావాట్ ఎనర్జీని మనం 2025లో సోలార్ పవర్ని మనం యాడ్ చేసాం. యాక్చువల్లీ మన ఇండియాకి ఎనర్జీకి వెన్నెముకని దేన్ని కంపేర్ చేస్తాం మనం? ఎక్కువ ఎనర్జీ మన ఇండియాలో దేని వల్ల వస్తుంది? కోల్ వల్ల వస్తుంది. సాంప్రదాయ శక్తి వనరు అంటారు కోల్ని. ఓకేనా? ట్రెడిషనల్ ఎనర్జీ రీసోర్స్ అనమాట కోల్ ఈజ్ లైక్. సో కోల్ ఈజ్ లైక్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనర్జీ టు అవర్ ఇండియా. అలాంటిది ఈ ఇయర్లో మనం కోల్ని బీట్ చేసి రినవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ నుంచి ఎక్కువ ఎనర్జీని మనం గెయిన్ చేసాం. కోల్ ఈజ్ నాన్ రినవబుల్ ఎనర్జీ కదా, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం 2070కి మన ప్రైమ్ మినిస్టర్ నెట్ జీరో టార్గెట్ని ప్రామిస్ చేశారు కాబట్టి ఆ నెట్ జీరో టార్గెట్ రీచ్ అవ్వడంలో భాగంగానే మనం నాన్ రినవబుల్ ఎనర్జీని అవాయిడ్ చేసి రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినాం. ఓకేనా? సో అది నిజంగా గ్రేట్ థింగ్. సో 44 గిగావాట్స్ ఓన్లీ సోలార్ ఎనర్జీని యాడ్ చేయడం అనేది ఇట్స్ అల్టిమేట్ థింగ్ యాక్చువల్లీ. ఓకేనా? ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్, బై ఎండ్ ఆఫ్ 2025 ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ క్రాస్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో 2025 నాటికి భారతదేశంలో మొత్తం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంది? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే నాన్ రినవబుల్ ఎనర్జీస్ అని అర్థం. ఓకేనా? అంటే ఇప్పుడు నాన్ ఫాజిల్ ఫ్యూయల్, ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటే రినవబుల్ ఎనర్జీస్, నాన్ రినవబుల్ ఎనర్జీస్. ఫాజిల్ ఫ్యూయల్ అంటే రినవబుల్. ఓకే, ఫాజిల్ అంటే ఇవి ఫాజిల్ ఫ్యూయల్ మీన్స్ నాన్ రినవబుల్ ఎనర్జీ. ఓకేనా? నాన్ రినవబుల్ ఎనర్జీ. ఫాజిల్ ఫ్యూయల్ అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే రినవబుల్. ఓకేనా? రినవబుల్. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ నాన్ రినవబుల్లో వస్తాయా, రినవబుల్లో వస్తాయి? కార్బన్ ఎమిషన్స్ నాన్ రినవబుల్లో కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, రినవబుల్లో కార్బన్ ఎమిషన్స్ రావు. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది వేటి మీద ఎక్కువగా? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ మీద ఫోకస్ చేయాలి. అంటే నథింగ్ బట్ రినవబులే. నాన్ ఫాజిల్ అంటే నథింగ్ బట్ రినవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి. రినవబుల్ ఎనర్జీ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి మళ్ళీ? సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోమాస్. ఓకేనా? బయోమాస్, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అయితే ఇక్కడేమడుతున్నాడు మీకు, బై ఎండ్ ఆఫ్ 2025 ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే నథింగ్ బట్ రినవబుల్ ఎనర్జీ కెపాసిటీ మనం ఎంత దాటాము అనేది క్వశ్చన్. ఓకేనా? 150 గిగావాట్స్, 200 గిగావాట్స్, 262.74 గిగావాట్స్, 350 గిగావాట్స్. అంటే 262.74 గిగావాట్స్ ఎనర్జీ ఓన్లీ రినవబుల్ ఎనర్జీని మనము యాడ్ చేసాం. మీకు ఈ క్వశ్చన్ ఏంటంటే 44.5 గిగావాట్ అనేది ఓన్లీ సోలార్, ఇది ఓన్లీ సోలార్ ఎనర్జీ. ఇదేంటంటే ఎంటైర్ రినవబుల్ ఎనర్జీ. ఓకేనా?
262.74 గిగావాట్స్ అనేది ఎంటైల్ రినవబుల్, అంటే సోలార్, విండ్, టైడల్ అన్నీ కలిపి 2025 నాటికి 262.74 గిగావాట్ ఎనర్జీని మనం రీచ్ అయ్యామన్నమాట. ఓకేనా, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అవి, వితౌట్ కార్బన్ ఎమిషన్స్. అది సో ఇండియాస్ రినవబుల్ ఎనర్జీ 2025 అప్డేట్స్ ఏంటంటే, సో టైప్స్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి రినవబుల్ ఎనర్జీలో? సోలార్ పవర్. సోలార్ పవరు ఫోటో వోల్టాయిక్ నుంచి రూఫ్ టాప్ నుంచి తయారు చేస్తారు. ఓకే, సో రూఫ్ టాప్ అంటే పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని వాళ్ళ ఇళ్ళకి కావాల్సిన ఎనర్జీని వాళ్ళే చేసుకోవడం. ఇంకా ఫోటో వోల్టాయిక్ అంటే సోలార్ పెద్ద ఉంటాయి కదా, ఒక పెద్ద గ్రౌండ్ తీసేసుకొని అందులో సోలార్ ప్లేట్స్ అన్నీ పెట్టేసి ఎనర్జీని తయారు చేసి ఆ ఎనర్జీని గ్రిడ్లకు పంపించి గ్రిడ్ల నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లో ఆ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేస్తారు. ఓకేనా, అది ఫోటో వోల్టాయిక్ అంటే. ఇంకా విండ్ పవర్ అంటే గాలి మరలను ఉపయోగించి ఎనర్జీని తయారు చేస్తారు. సో గాలి మరలను ఉపయోగించి ఎక్కువ ఎనర్జీని తయారు చేస్తున్న స్టేట్ ఏది మన ఇండియాలో? తమిళనాడు. ఓకేనా. హైడ్రో పవర్. హైడ్రో పవర్ అంటే స్మాల్ లార్జ్ హైడ్రో, అంటే ఇప్పుడు హైడ్రో పవర్ అంటే సముద్రాల నుంచి, ఆఫ్ షోర్ ఆన్ షోర్లో, ఆఫ్ షోర్ తర్వాత ప్రాజెక్టుల నుంచి, చెక్ డ్యాముల నుంచి, వాటి నుంచి ఎనర్జీని తయారు చేయడం. బయో ఎనర్జీ ఆర్ బయోమాస్ ఆర్ బయోగ్యాస్. సో బయోగ్యాస్ అంటే చనిపోయినటువంటి కుళ్ళిపోయిన చెట్ల ఆకుల నుంచి కానీ రెసిడ్యూస్ నుంచి కానీ వాటి నుంచి ఎనర్జీని తయారు చేయడము బయోమాస్. ఇంకా అదర్స్ అంటే ఎగ్జాంపుల్ వేస్ట్ ఎనర్జీ. చెత్త ఉందా, సో చెత్తని బర్న్ చేసి ఎనర్జీ ఎలక్ట్రిసిటీని తయారు చేయడం, ఇన్సినరేషన్ అంటారు దాన్నే. ఓకేనా, ఇన్సినరేషన్ అని పిలుస్తారు. ఇవన్నీ మన ఇండియాలో రినవబుల్ ఎనర్జీ సోర్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో వేస్ట్ ఎనర్జీ వల్ల కూడా అంతో ఇంతో కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, రావని కాదు. బయోగ్యాస్ వల్ల కూడా వస్తాయి కార్బన్ ఎమిషన్స్, బట్ లిటిల్ బిట్ ఫాజిల్తో పోలిస్తే, పెట్రోలు డీజిల్ బొగ్గుతో పోలిస్తే. ఇవైతే కంప్లీట్ కార్బన్ ఎమిషన్స్ రావు. ఓకేనా, ఇవన్నీ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, ఒక్కొక్క సెక్టార్లో ఎంత ఎనర్జీని మనం ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు రినవబుల్ సోర్స్ అప్రాక్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ గిగావాట్స్. సోలార్ పవర్ నుంచి ఎంత ఎనర్జీని తయారు చేసాము? 133 గిగావాట్. విండ్ పవర్ నుంచి ఎంత? 54 గిగావాట్. బయో ఎనర్జీ నుంచి 11 గిగావాట్. స్మాల్ హైడ్రో నుంచి 5 గిగావాట్. సో లార్జ్ హైడ్రో నుంచి 50 గిగావాట్. సో టోటల్ రినవబుల్ అప్రాక్సిమేట్లీ 254 గిగావాట్. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 254 గిగావాట్స్కి మనం రీచ్ అయినాం అనమాట ఓవరాల్గా. అది చెప్పాలంటే 260+ ఉంది. సో అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ. ఓకే, అందుకే ఇక్కడ అప్రాక్స్ ఇన్స్టాల్డ్ అన్నాం. ఓకేనా, అప్రాక్సిమేట్లీగా ఎంత వచ్చింది. బట్ ఓవరాల్గా మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నాం? 262.74 గిగావాట్. ఇది యాక్యురేట్. ఓకే, నెక్స్ట్ ర్యాంక్స్ స్టేట్స్ చూద్దాం. సో ఫస్ట్ స్టేట్ గుజరాత్. రినవబుల్ కెపాసిటీ ఎంత అంటే 35 గిగావాట్స్ రినవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేశారు. అంటే ఓవరాల్ మన ఇండియాలో రినవబుల్ ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏంటిది? ఫస్ట్ గుజరాత్. సెకండ్ స్టేట్ రాజస్థాన్, 34 గిగావాట్స్ ఎనర్జీ. థర్డ్ స్టేట్ మహారాష్ట్ర, 25 to 27 గిగావాట్. ఫోర్త్ తమిళనాడు, 20 to 25 గిగావాట్స్. కర్ణాటక 20 to 22. ఆంధ్రప్రదేశ్ 18 గిగావాట్స్. సో ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్లో ఉంది? 1 2 3 4 5 6th ప్లేస్లో ఉంది. ఓకేనా, మధ్యప్రదేశ్ 15 గిగావాట్స్. తెలంగాణ 7 to 8. సో తెలంగాణ 8th ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్ వచ్చి 6 to 7. హిమాచల్ ప్రదేశ్ వచ్చి 8 గిగావాట్స్ రినవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో బేసిక్గా ఏపీలో ఎక్కువగా విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామండి, ఎందుకంటే ఏపీ అంతా కోస్టల్ ఏరియా కాబట్టి. సో విండ్ ఎనర్జీ ప్లస్ హైడ్రో పవర్, ఎందుకంటే డ్యాములు కోస్టల్ ఏరియా అంతా సముద్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విండ్ పవర్ హైడ్రో పవర్ ఎక్కువ వస్తుంది. తెలంగాణ నుంచి సోలార్ పవర్ ఎక్కువ వస్తుంది. ఓకేనా, తెలంగాణ నుంచి. సో అట్లా మనకి ఇవి కొన్ని స్టేట్స్ వాటి ర్యాంక్స్ అన్నమాట. నెక్స్ట్, ఇండియా యాడెడ్ ఏ రికార్డ్ 44.5 gigawatts of renewable energy capacity in 2025 led by solar installations. సోలార్ ఇన్స్టలేషన్స్ వల్ల 44 గిగావాట్ ఎనర్జీని మన ఇండియా తయారు చేసింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అదే కదా మీకు. 44.5 గిగావాట్ సోలార్ ఎనర్జీ నుంచి.
అయితే సోలార్ కంట్రిబ్యూటెడ్ 35 gigawatts ఆఫ్ ద న్యూ అడిషన్స్. సో విండ్ యాడెడ్ 6 gigawatts ఇన్ 2025. ఓకేనా, ఇందులో సమ్వాట్ విండ్ యాడ్ చేశారు. సోలార్ వచ్చేసి 35 gigawatts న్యూ అడిషన్స్ అండ్ విండ్ వచ్చేసి మనకు 6 gigawatts ఇన్ 2025. 2025లో విండ్ పవర్ నుంచి 6 వచ్చింది అండ్ కొత్తగా యాడ్ చేసిన సోలార్ నుంచి 35 వచ్చింది న్యూ సోలార్ ప్లేట్స్ నుంచి. స్టేట్ లీడింగ్ గ్రోత్ ఇన్ 2025 సోలార్ అండ్ విండ్ కెపాసిటీ అడిషన్స్. సో సోలార్ విండ్ కెపాసిటీ అడిషన్స్లో ఎక్కువగా రాజస్థాన్ సోలార్ ఎనర్జీని బాగా తయారు చేస్తుంది, తర్వాత గుజరాత్, మహారాష్ట్ర. సో ఇండియా హ్యాస్ అంబిషన్స్ టార్గెట్స్ టువర్డ్ 500 gigawatts ఆఫ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ బై 2030. సో మన ఇండియా 2030కి ఇది కూడా నెట్ జీరో టార్గెట్లో ఇచ్చిన మాటే. 2030కి 500 gigawatts నాన్ ఫాజిల్ ఫ్యూయల్ని మనం ప్రొడ్యూస్ చేయాలి, అది మన టార్గెట్. ఓకేనా, 500 gigawatt నాన్ ఫాజిల్ ఫ్యూయల్ని మనం ప్రొడ్యూస్ చేయాలి, అది మన టార్గెట్. ఇప్పుడు ఎంత చేసాం? 2.74. ఏ ఇయర్కి? 2025కి. ఇంకా 5 ఏళ్లలో ఎంత చేయాలి? ఇంకొక ఆల్మోస్ట్ ఇంకొక 300 చేయాలి మనం. అప్రాక్సిమేట్లీ 500 మైనస్ 264.74 తీసేస్తే మిగతాదంతా ఇంకో 2030 కల్లా మనం రీచ్ అయిపోతాం, ఈజీగా రీచ్ అవుతాం. ఓకేనా, అది మన టార్గెట్ అనమాట, ఇండియా ఇచ్చిన టార్గెట్. సోలార్ ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏది? రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర. సోలార్ పవర్ని ఓవరాల్ రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ గుజరాత్. అర్థమైందా? ఓన్లీ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఫస్ట్ ఏదంటే రాజస్థాన్. ఓవరాల్ రెన్యూవబుల్ ఎనర్జీని ఫస్ట్ ఏది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే గుజరాత్. ఓకేనా, ఆ మూడే ఉంటాయి, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వెనక ముందు. యాజ్ పర్ 2025 గ్లోబల్ రిపోర్ట్స్ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ సర్పాస్డ్ విచ్ ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ది ఫస్ట్ టైం. సోర్స్ ఫర్ ది ఫస్ట్ టైం. క్వశ్చన్ మంచిగా చదవండి. యాజ్ పర్ 2025 గ్లోబల్ రిపోర్ట్స్ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటే అదే. రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ అంటే ఏంది? అగైన్ మళ్ళీ జనరేట్ అయ్యేది, నథింగ్ బట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. అవి ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వస్తాయి కాబట్టి మనం వాడే కొద్దీ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, వాటిని అగైన్ రీజనరేట్ అవుతూ ఉంటాయి. సో రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ సర్పాస్డ్ విచ్ ట్రెడిషనల్ సోర్స్ ఫర్ ది ఫస్ట్ టైం. అంటే దేన్ని దాటి రెన్యూవబుల్ ఎనర్జీ పెరిగింది? ఇంతకుముందు మన ఇండియాకి ఎక్కువ ఎనర్జీ దేని నుంచి వచ్చేది? కోల్ని దాటి అది పెరిగింది. అర్థమైందా? 2025 గ్లోబల్ నివేదిక ప్రకారం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి మొదటిసారిగా ఏ సాంప్రదాయ విద్యుత్ వనరుని మించింది అంటే కోల్ని మించింది. ఒకప్పుడు కోల్ నుంచే మనకి ఎక్కువ ఎనర్జీ వచ్చేది, బొగ్గు నుంచి ఎక్కువ ఎనర్జీ వచ్చేది. సో దాన్ని దాటి ఇప్పుడు రినవబుల్ ఎనర్జీని మనము వేగవంతంగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇట్స్ లైక్ అల్టిమేట్ మన టార్గెట్ని మనం చాలా తొందరలో రీచ్ అవుతున్నామని అర్థం. ఓకేనా? సో కోల్ ఈజ్ ట్రెడిషనల్ ఎనర్జీ, ఇది ట్రెడిషనల్ ఎనర్జీ రిసోర్స్. మైనింగ్ ఆల్రెడీ బంద్ చేయాలి, ఇల్లీగల్ మైనింగ్స్ అవన్నీ ఆపారు, ఇంకా మిగతా కూడా ఆపాలి, చేస్తూనే ఉన్నారు, తగ్గించాలి. సోలార్ పీవీ అంటే ఫోటోవోల్టాయిక్ అండ్ విండ్ టుగెదర్ ఆర్ ఫోర్కాస్ట్ టు గ్రో ఇన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ 2026 బై రఫ్లీ హౌ మచ్? 2026లో ఫోటోవోల్టాయిక్ మరియు గాలి విద్యుత్ కలిపి విద్యుత్ ఉత్పత్తిలో సుమారు ఎంత వృద్ధి సాధిస్తామని అంచనా వేస్తున్నాం. ఎంత అంచనా వేస్తున్నామంటే సోలార్ ఫోటోవోల్టాయిక్స్ వల్ల 40% సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని 10% విండ్ ఎనర్జీని మనము సాధిస్తామని 2026 ఎండింగ్కి మన వాళ్ళు అంచనా వేస్తున్నారనమాట. ఓకేనా? సో సోలార్ వల్ల 40%, విండ్ వల్ల వచ్చేసి 10%. మన తెలంగాణలో కూడా సోలార్ ఫోటోవోల్టాయిక్స్ ఎక్కడున్నాయి? రామగుండమా? రామగుండం ఫ్లోటింగ్ ఉన్నాయి. ఇండియా క్రాస్డ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇన్స్టాల్డ్ విండ్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ 2025 రఫ్లీ హౌ మచ్? ఇండియా క్రాస్డ్ ఏ మైల్ స్టోన్ ఇన్స్టాల్డ్ విండ్ ఎనర్జీ కెపాసిటీ. సో ఈ 2025లో భారతదేశం స్థాపిత గాలి విద్యుత్ సామర్థ్యంలో కీలక మైలురాయిని దాటింది. సుమారు ఎంత అంటే 50 gigawatts.
ఎంత 50 GW విండ్ ఎనర్జీని మనము దాటామన్నమాట, ప్రొడ్యూస్ చేసుకున్నాం రఫ్గా. ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా గ్రిడ్ కనెక్టెడ్, గ్రిడ్లకు కనెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ చేస్తారు ఎనర్జీని. ఏది అంటే సాక్రీ సోలార్ పవర్ ప్లాంట్ అండి. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదంటే సాక్రీ సోలార్ పవర్ ప్లాంట్. లొకేషన్ సాక్రీ, మహారాష్ట్రలో ఉంటుంది, సాక్రీ అనే ప్లేస్లో. 1987లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. దీని కెపాసిటీ 1.25 మెగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. ఫస్ట్ లార్జ్ స్కేల్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. లార్జ్ స్కేల్ వచ్చి నేమ్ చరకా సోలార్ పార్క్, లొకేషన్ పాటన్ డిస్ట్రిక్ట్, గుజరాత్లో ఉంటుంది. 2012లో ఎస్టాబ్లిష్డ్. కెపాసిటీ ఇనీషియలీ 214 మెగావాట్స్ ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేసేది. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసాం దీన్ని. ఓకేనా, సో కాబట్టి ఫస్ట్ లార్జ్ స్కేల్ ఏది? చరంకా సోలార్ పార్క్. ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏది? సాక్రీ. ఇది లార్జ్ స్కేల్, అంటే చాలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ థర్మల్. ఓకేనా, హీట్ని బేస్ చేసుకొని. ఏది అంటే మతానా సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్, లొకేటెడ్ ఇన్ రాజస్థాన్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2013. సో ఇది కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అనమాట. ఏ టైప్ అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్. ఓకేనా, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అండర్ నేషనల్ సోలార్ మిషన్. నేషనల్ సోలార్ మిషన్ అని ఒక స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ 2010లో లాంచ్ చేశాము. ఇది కూడా లార్జ్ స్కేల్ ప్రమోషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా. ఓకే, ఇవి కూడా గ్రిడ్లకి కనెక్ట్ చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి గ్రిడ్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్లకి వాటికి సప్లై చేస్తారనమాట. సో ఇది మనకి నేషనల్ సోలార్ మిషన్ కింద ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ సోలార్ ప్లాంట్ ఇది. ఓకే, అదేమో సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడ అనేసి. మతానియా సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లో 2013లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ర్యాంకింగ్ స్నాప్షాట్ 2025 మేకి సంబంధించి. సో ఫస్ట్ రాజస్థాన్. రాజస్థాన్ ఏంటి? సోలార్ పవర్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏదండి? సోలార్ పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ రాజస్థాన్. సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్లేస్ 7th. ఓకేనా, అది ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్లో ఏపీ పొజిషన్ వచ్చి 6th ప్లేస్. సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్న ప్లేస్లో ఏపీ పొజిషన్ వచ్చి 7th ఉంది ఏపీ. ఓకేనా, తెలంగాణ 9th. తెలంగాణ 9th పొజిషన్లో ఉంది సోలార్లో. ఏపీ వచ్చి 7th పొజిషన్లో ఉంది. అది కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. చంద్రబాబు విజన్ 2020 ఆయన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఓకేనా, ఈ 1 ఇయర్లో పెరిగింది. 2025లో తెలంగాణని క్రాస్ చేసింది యాక్చువల్లీ. అకార్డింగ్ టు రీసెంట్ ఫోర్కాస్ట్, which renewable sources will account for more than 90% of global electricity demand growth by 2026. 2026కి వేటి వల్ల ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం చెప్పండి? దేనివల్ల? సోలార్, విండ్ వల్ల. ఓకేనా, ఎట్లాగో ఎండలు పెరిగిపోయినాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో వాడే కొద్దీ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఎండలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి సోలార్ అనేది బాగా వస్తుంది మనకి. ఇంకా విండ్ పవర్ కూడా మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? కోస్టల్ స్టేట్స్ ఆల్మోస్ట్ గుజరాత్ నుంచి స్టార్ట్ చేసి వెస్ట్ బెంగాల్ వరకు అన్ని కోస్టల్ స్టేట్సే కదా. కోస్టల్ ఏరియాస్లో గాలి, విండ్ బాగా వస్తుంది. హిల్ స్టేషన్స్ కూడా మన ఇండియాలో ఎక్కువ. తిరుమల, శేషాచలం ఫారెస్ట్, ఇటు పక్క వచ్చి నల్లమల్ల ఫారెస్ట్, డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్, అటుపక్క కులు మనాలి, హిమాలయాస్, హిల్ స్టేషన్స్లో బాగా గాలి వస్తుంది. కాబట్టి సోలార్ పవర్ని, విండ్ పవర్ని మనం బాగా యూజ్ చేసుకొని 2026కి ఎక్కువ ఇంకా ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. 2030కి ఎంత చేయాలి? 500
గిగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. అది మనం ఇంకా తొందరగా రీచ్ అయితే ఇంకా మంచిది. ఓకేనా. విచ్ సోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ రినవబుల్స్ సా ఏ నోటబుల్ డిక్రీజ్ ఆర్ స్లో డౌన్ గ్లోబలీ ఇన్ రీసెంట్ ఫోర్కాస్ట్. ఈ మధ్య ఏ రినవబుల్ ఎనర్జీ కొంచెం తగ్గింది? ఏది తగ్గింది అంటే, బయో ఎప్పుడు తగ్గదు మనకి, అగ్రికల్చర్ ఉండే ఉంటుంది. విండ్ అసలు తగ్గదు, సోలార్ అసలు తగ్గదు, ఎండలు బాగా పెరిగాయి. ఆఫ్ షోర్ విండ్ తగ్గింది. ఓకేనా. ఆఫ్ షోర్ విండ్, ఆన్ షోర్ విండ్ అంటే ఏంది? ఇది ఆఫ్ షోర్. సముద్రం ఉందా, సముద్రంలో గాలి మరలు పెడతారు. ఓకేనా. ఇది ఆఫ్ షోర్, ఇది ఆన్ షోర్. సముద్రం బయట ఉండేది ఆన్ షోర్, సముద్రం లోపల వాటర్లో పెట్టుండేవి ఆఫ్ షోర్. ఓకే. వాటర్లో పెట్టి కింద టైడల్ ఎనర్జీ వస్తుంది కదా, ఇప్పుడు అలలు వస్తూ ఉంటాయి. పెద్ద అలలకి చిన్న అలలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, దాని నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కింద కూడా టర్బైన్స్ ఉంటాయి, ఆ టర్బైన్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. పైన ఇంకా గాలి మరలు, గాలి ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ, టర్బైన్స్ ఉంటాయి వీటికి. ఈ టర్బైన్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి గ్రిడ్లకు పంపించి స్టోర్ చేస్తాయి. అది ఆఫ్ షోర్. ఇవి ఆన్ షోర్ అంటే ఇవి కూడా కోస్టల్ ఏరియాస్లో, మరీ వాటర్లో కాకుండా పక్కన ల్యాండ్ మీద పెట్టుంటారు గాలి మరలు, హిల్ స్టేషన్స్లో అవి. సో ఆఫ్ షోర్ నుంచి మనకి బాగా ఎలక్ట్రిసిటీ తగ్గింది. ఓకేనా. ఆఫ్ షోర్ నుంచి తగ్గిపోయింది అనమాట ఈ ఇయర్లో, 2025లో. తిరుగుతాయి. మెయిన్ ఇక్కడ బెటరు, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కదా, పొల్యూషన్కి గాలి ఎక్కువ రాదు. కోస్టల్ ఏరియాస్లో, హిల్ స్టేషన్స్లో, అడవుల సైడు అక్కడే ఇంకా ఎక్కువ బాగా గాలి వస్తుంది. ప్లస్ వాటి మీద ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు ఏడబడితే ఆడ ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి యూసేజ్ లేకపోతే ఎందుకు పెడతారు? అందుకే ఎప్పుడైనా అవుట్ స్టేషన్స్లో, ఊరికి బయట, పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్లో, సముద్రాల దగ్గర అలాగే పెడతారు ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఎక్కువ. ప్లస్ ఆ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని మళ్ళీ గ్రిడ్లకి దగ్గర ఏదైనా గ్రిడ్లు ఏర్పాటు చేసి వాటికి కనెక్షన్ ఇవ్వాలి, మళ్ళీ ఎలక్ట్రిసిటీని జనరేటర్స్లో స్టోర్ చేయాలి. వాటన్ని ఫెసిలిటీస్ని, కంఫర్ట్ జోన్ని చూసుకొని పెడతారు. ఆన్ షోర్ విండ్ ల్యాండ్ బేస్డ్, ఇది ఆఫ్ షోర్ అంటే సీ బేస్డ్, సముద్రం. ఆఫ్ షోర్ విండ్ ల్యాండ్ బేస్డ్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ యాజ్ ఆఫ్ 2025 52 గిగావాట్స్ ఉంది. ఇండియాస్ ఆపరేషనల్ విండ్ కెపాసిటీ ఆల్ కరెంట్లీ ఆన్ షోర్ టర్బైన్స్. సో చూడండి, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు మేజర్ కాంట్రిబ్యూటర్స్ అంట దేంట్లో, ఆన్ షోర్ విండ్లో. ఆన్ షోర్ విండ్లో అంటే ల్యాండ్ బేస్డ్ విండ్లో ప్రొడ్యూస్ చేస్తున్న బాగా మంచి స్టేట్స్ ఏవంటే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఈ 3 స్టేట్స్ బాగా ఆన్ షోర్ విండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆఫ్ షోర్ విండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నవేవి? నో కమర్షియల్ ఆఫ్ షోర్ విండ్ కెపాసిటీ సో కమిషన్డ్ ఎట్, ప్రాజెక్ట్స్ ఆర్ ప్లాన్డ్ అండర్ పాలసీ ఇనిషియేటివ్ విత్ ఫ్యూచర్ టార్గెట్స్. సో ఇప్పటికైతే అఫీషియల్గా ఆఫ్ షోర్ ఎనర్జీ నుంచి ఆపరేషనల్గా ఏం మనం ప్రిపేర్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ ఫ్యూచర్కి దాని ప్లానింగ్ ఇస్తున్నారనమాట, అందుకే ఆఫ్ షోర్ తక్కువ ఉంది. విచ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా టు ట్యాప్ అండర్ యూటిలైజ్డ్ జియోథర్మల్ పొటెన్షియల్. భారతదేశంలో ఉపయోగం తక్కువగా ఉన్న జియోథర్మల్ శక్తి సామర్థ్యాన్ని వినియోగించడానికి ఏ పునరుత్పాదక శక్తి విధానాన్ని అమలు చేస్తున్నారు? నేషనల్ బయో ఎనర్జీ మిషన్, నేషనల్ పాలసీ అండ్ జియోథర్మల్ ఎనర్జీ. ఓకేనా. నేషనల్ పాలసీ అండ్ జియోథర్మల్. జియోథర్మల్ ఎనర్జీ ఎలా తీస్తారు? జియోథర్మల్ రినోబుల్లా, నాన్ రినోబుల్లా? రినోబుల్. అది జియోథర్మల్ ఆల్సో రినోబుల్లే. జియోథర్మల్ ఎలా తీస్తారంటే, ఇక్కడ ఎక్కడో మీకు ఒక ఇమేజ్ ఇచ్చున్నానే. జియోథర్మల్ ఎనర్జీని ఎలా చేస్తారంటే, భూమిలో నుంచి ఇప్పుడు ఇది సాయిల్ కదా, భూమి. ఈ భూమి లోపల ఏముంటుంది అని అంటే లేయర్స్ ఉంటాయి. ఓకేనా. క్లే లేయర్స్, రాక్స్. ఓకే, రాక్స్, లేకపోతే ఇంకా శాండ్, ఇట్లా మనకు లేయర్స్ ఉంటాయి. కోల్ కూడా ఉంటుంది, బొగ్గు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి డ్రిల్ చేస్తారు.
ఒక పైపుని పెట్టి డ్రిల్ చేసి హోల్ పెట్టి డ్రిల్ చేసి దీంట్లో ఏం చేస్తారంటే బాగా కూల్ చేసిన వాటర్ని పంపిస్తారు. కూల్ వాటర్, ఓకేనా, కూల్ వాటర్ని పంపించిన తర్వాత శాండ్, ఇసుక రేణువులను పంపిస్తారు. ఈ వాటర్కి ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ లోపల మొత్తము బ్రేక్స్ వస్తాయి, చీలికలు అంటాం వీటిని, ఓకేనా, బ్రేక్స్, చీలికలు అంటాం. ఇలా చీలికలు వచ్చిన తర్వాత ఈ చీలికలు ఓపెన్లో ఉండడానికి శాండ్ని వేస్తారు. దీంట్లో మొత్తం శాండ్ అంతా వెళ్ళిపోయి ఆ బ్రేక్స్ అన్నీ ఇట్లా ఓపెన్ ఉంటాయి, మళ్ళీ క్లోజ్ అవ్వకుండా. తర్వాత మళ్ళీ గ్రిల్ చేసి ఒక పైపుని పంపించి ఈ పైపులో ఏం చేస్తారు అని అంటే హాట్ వాటర్ని, ఓకే, ఇందులో నుంచే వేస్తారులే, హాట్ వాటర్నే వేస్తారు. ఇక్కడ బాగా మరుగుతున్న హాట్ వాటర్ని, ఓకేనా. సో ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వేడి ఉంటుంది కదా, భూమి లోపల టెంపరేచర్ స్టీమ్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఏం చేస్తుంది అంటే స్టీమ్ని క్రియేట్ చేస్తుంది, ఓకే, స్టీమ్. ఈ స్టీమ్ వేపర్ని మొత్తం బయటకు కలెక్ట్ చేస్తారు. బయటకు కలెక్ట్ చేసి దీన్ని టర్బైన్స్కి యాడ్ చేసి టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా గ్రిడ్లకు పంపించి స్టోర్ చేస్తారనమాట, ఓకేనా. అంటే భూమి లోపల నుంచే తీస్తారు దాన్ని. సో దట్ ఈజ్ లైక్ జియోథర్మల్. స్టీమ్ రూపంలో ఆ ఎనర్జీని స్టీమ్ రూపంలో బయట కలెక్ట్ చేస్తారు, ఓకే. ఇన్ రీసెంట్ ఇండియన్ రెన్యూవబుల్ ట్రెండ్స్, ఇన్స్టలేషన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అండ్ బయోమాస్ యూనిట్స్ కంట్రిబ్యూట్ టు విచ్ ఎనర్జీ కేటగిరీ? బయో అంటే బయో ఎనర్జీ కేటగిరీ, అంతే కదా. బయోమాస్ బయో ఎనర్జీ దేని కేటగిరీ కిందకు వస్తుంది అంటే బయో ఎనర్జీ. ఆ బయోగ్యాస్ని ఎలా తయారు చేస్తారు? బయోగ్యాస్ ఆర్ నథింగ్ బట్ మీథేన్ ఆర్ గోబర్ గ్యాస్. హౌ కెన్ వి మేక్ దట్? ఒక పిట్ తీసుకొని ఇందులో ఇన్లెట్, ఇది అవుట్లెట్ ఉంటుంది, ఇక్కడేమో గ్యాస్ హోల్డర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారే ఈ ఇన్లెట్లోకి మొత్తము బయో వేస్ట్ వేస్తారు. బయో వేస్ట్ అంటే కౌ డంగ్ కానీ పౌల్ట్రీ వేస్ట్ కానీ అగ్రికల్చర్ వేస్ట్ వస్తుందా, చెరుకు పిప్పి, వరి పొట్టు, వర్మీ కంపోస్ట్ లాగా వరి పొట్టు, ఇంకా ఆయిల్ రెసిడ్యూస్ ఏవైనా, కిచెన్ వేస్ట్ కూడా వేయచ్చు, కుళ్ళిపోయిన టమాటాలు, పొటాటోలు, కిచెన్ నుంచి వచ్చిన అన్ని వేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. వేసి కొన్ని రోజులు దాన్ని అలా వదిలేస్తే వీటిల్లో బ్యాక్టీరియాస్, ఫంగస్ ఫామ్ అవుతాయి. ఈ బ్యాక్టీరియాస్, ఫంగస్ వీటన్నిటిని బాగా డికంపోజ్ చేసి న్యూట్రిషన్ ఒకదానిలో ఒకటి కలిపేస్తాయి. ఈ డికంపోజిషన్ ప్రాసెస్లో మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ హోల్డర్లో దీన్ని స్టోర్ చేస్తారు. తర్వాత పైపు త్రూ యూజ్ చేసి కిచెన్కి వాడుకుంటారు అనమాట, స్టవ్లకి, ఓకేనా. ఇలా అది బయోమాస్, ఓకేనా. పేలిపోద్ది. మీథేన్లో 70% మీథేన్ ఉంటుంది, 25% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, మళ్ళీ నైట్రస్ ఆక్సైడ్ 5% వచ్చి నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివి ఒక 5% ఉంటాయి, ఓకేనా. మీథేన్ కాలుతుంది కదా. పేలిపోయిందా? కొంచెం జాగ్రత్తగా పైపులు స్ట్రాంగ్గా ఉన్నవి వాడాలి మంచిగా. అంటే గ్యాస్ ఇప్పుడు నార్మల్ మన గ్యాస్ లీక్ అయితే ఎట్లా పేలుద్దో అది కూడా లీక్ అయినప్పుడు పేలుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇండియాస్ policy initiative to promote hydrogen production, green hydrogen is known as green hydrogen, నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది కదా. ఇప్పుడు నేషనల్ హైడ్రోజన్ మిషన్స్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ చూడండి. మిషన్ నేమ్ ఈజ్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఆర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? అనౌన్స్డ్ 2021, అప్రూవ్డ్ ఇన్ జనవరి 2023, ఓకేనా. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అప్రూవ్డ్ ఇన్ 2023. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినూవబుల్ ఎనర్జీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదంటే ప్రమోట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ యూజింగ్ రినూవబుల్ ఎనర్జీ. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయాలి. టైప్ ఆఫ్ హైడ్రోజన్ ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ వయా ఎలక్ట్రాలసిస్ యూజింగ్ సోలార్ అండ్ విండ్ పవర్. సోలార్, విండ్ పవర్ని యూజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తారు. టార్గెట్ ప్రొడక్షన్ 2030 కల్లా 5 మిలియన్ టన్స్ని మనము ప్రతి సంవత్సరము ప్రొడ్యూస్ చేయాలంట, ఓకేనా. ఎవ్రీ ఇయర్కి 5 మిలియన్ టన్స్
మనం గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. రినవబుల్ కెపాసిటీ నీడెడ్ 125 గిగావాట్స్. ఓకే, CO2 ఎమిషన్ రిడక్షన్, దీనివల్ల 50 మిలియన్ టన్స్ పర్ ఇయర్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందంట. గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల 50 మిలియన్ టన్స్ పర్ ఇయర్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చి 8 lakhs crores ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్స్ వచ్చి 6 lakhs జాబ్స్ వస్తాయి దీనివల్ల. ఓకే, ఈ ప్రోగ్రామ్ వల్ల. కీ సెక్టార్స్ కవర్డ్ ఫర్టిలైజర్స్, రెఫినయర్స్, స్టీలు, ట్రాన్స్పోర్ట్, పవరు, ఎనర్జీ స్టోరేజెస్కి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, ఈవెన్ మన ఇస్రో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ రాకెట్ని తయారు చేస్తున్నారు కదా. నెక్స్ట్ జనరేషన్ రాకెట్ దాని పేరే నెక్స్ట్ జనరేషన్ వెహికల్. PSLV, GSLV రీప్లేస్మెంట్గా నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ వచ్చింది, NGLV అని అంటారు. ఓకేనా, NGLV అంటే, PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, GSLV అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్, NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఈ రెండింటికి రీప్లేస్మెంట్ ఇది. ఓకే, ఇందులో గ్రీన్ హైడ్రోజన్ని ఫ్యూయల్గా యూజ్ చేయబోతున్నారు. అది హైబ్రిడ్ మోడ్. యాక్చువల్లీ ఫస్ట్ 3 ఎక్స్పెరిమెంట్స్ హైబ్రిడ్ మోడ్ ఉంటుంది. హైడ్రోజన్ ప్లస్ ఫ్యూయల్ కూడా వాడతారు. కొంచెం సక్సెస్ అయిన తర్వాత కంప్లీట్ గ్రీన్ హైడ్రోజన్తో పంపించాలని మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకేనా, పర్పస్ వచ్చి రెడ్యూస్డ్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అండ్ సపోర్ట్ నెట్ జీరో టార్గెట్. 2070 నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఈ మిషన్ని తీసుకొచ్చారు. అదే పర్పస్. గ్లోబల్ ఎయిమ్ మేక్ ఇండియా గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే, మేక్ ఇండియా గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్. ఇండియా గ్రీన్ హైడ్రోజన్కి గ్లోబల్ హబ్గా చేయడము మన దీని యొక్క ఎయిమ్ అన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ మీకు UPSC గ్రూప్ 1లో మెయిన్స్లో కూడా అడిగాడు. మేజర్ సెక్టార్స్ దేంట్లో? ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, పెట్రోలియం, స్టీల్ ప్రొడక్షన్, హెవీ ట్రాన్స్పోర్ట్, ట్రక్, బస్సెస్, షిప్స్, అలాంటి వాటిల్లో హైడ్రోజన్ వాడాలి ఎనర్జీ స్టోరేజ్ కోసం. ఓకేనా, గ్రీన్ హైడ్రోజన్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ దట్ మిషన్ అన్నమాట, గ్రీన్ హైడ్రోజన్. ఎప్పుడు అప్రూవ్ చేశారు దీన్ని? 2023. అదే కదా, 2023 జనవరి. అనౌన్స్డ్ 21. ఓకే, విండ్ పవర్, సోలార్, విండ్. గ్రీన్ హైడ్రోజన్ అంటే సోలార్ పవర్, విండ్ పవర్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఓకేనా, సోలార్, విండ్. దీన్ని తయారు చేసేదే సోలార్ పవర్, విండ్ పవర్ బేస్డ్ చేసుకొని ఈ రెండు పవర్స్ని కలిపి గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఓకే, గ్రీన్ హైడ్రోజన్. బ్యాటరీస్ కూడా వాడతారు ఈ రెండింటిని యూజ్ చేసి. బ్యాటరీలో స్టోర్ చేస్తారు అది. సో హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ టు రీచ్ 5 million tons per annum. దీని కింద ప్రతి సంవత్సరము 5 million మెట్రిక్ టన్స్. ఓకే, 5 million మెట్రిక్ టన్స్ని ప్రొడ్యూస్ చేయాలంట హైడ్రోజన్ని. అడిషన్ ఆఫ్ 125 gigawatt రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. 2030కి ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ వల్ల 125 gigawatt ఎనర్జీ. ఇప్పుడు మనం 2030 టార్గెట్ ఎంత? 500 కదా. ఈ అవుట్ ఆఫ్ 500లో హైడ్రోజన్ వల్ల ఎంత రావాలంట అంటే 125 gigawatt రావాలంట, ఓన్లీ హైడ్రోజన్ వల్ల. ఇక మిగతాది వచ్చి మిగతా 385 వచ్చి 75, మిగతా 375 వచ్చి వేరే సెక్టార్స్, ఇంకా సోలారు, విండ్, ఇంకా సమ్ అదర్ ఉన్నాయి కదా, జియో థర్మల్ కానీ బయోమాస్ కానీ అవి. ఓకేనా, సో ఆల్మోస్ట్ 6 lakhs జాబ్స్ని క్రియేట్ చేసింది ఇది. రిడక్షన్ ఇన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఓవర్ 1 lakh crore. 1 lakh crore ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని మనం తగ్గించాం. వేరే కంట్రీస్ నుంచి మనము 1 lakh crore ఫాజిల్ ఫ్యూయల్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, అవి కంట్రోల్ చేస్తాం. రిడక్షన్ ఆఫ్ 50 million మెట్రిక్ టన్స్ ఆఫ్ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, సో 50 million మెట్రిక్ టన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కూడా మనం తగ్గిస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఇది 2023 ఎస్టాబ్లిష్డ్. ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మైల్ స్టోన్ ఇన్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. అది 2025 ఇయర్లోనే దీన్ని స్టార్ట్ చేశారు. సో గుజరాత్లో స్టార్ట్ చేసినారు అది. ఇక్కడ కండ్లా పోర్ట్. ఓకేనా, కండ్లా పోర్ట్లో స్టార్ట్ చేశారనమాట. కండ్లా పోర్ట్, గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇది. ఓకేనా, పోర్ట్ బేస్డ్ దిస్ వన్.
పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ చేశారు? గుజరాత్ కండ్లా పోర్ట్లో చేశారు. 1 million మెగావాట్ 1 మెగావాట్ మాడ్యూల్ పార్ట్ ఆఫ్ ఏ 10 మెగావాట్ ప్రాజెక్ట్ యూజింగ్ ఇండిజినస్ టెక్ ఫర్ పోర్ట్ ఆపరేషన్స్ బస్సెస్ ఎక్సెట్రా ఇనాగురేటెడ్ బై July 2025 ఇనాగురేట్ చేశారు దీన్ని, July 2025. ఇంకా జోర్హత్ అస్సాంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కమిషన్ ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అస్సాం జోర్హత్. సో యూజింగ్ ఎలక్ట్రాలసిస్ విత్ రినోవబుల్స్ ఇన్ 2021. ఇంకా హిస్సార్ హర్యానాలో ఏముంది? జిందల్ స్టెయిన్లెస్ కమిషన్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ మార్చ్ 2024లో. ఓకే, ఇక జాక్రీ హిమాచల్ ప్రదేశ్లో SJVN లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ April 2024 ఫర్ కోటింగ్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యూయల్ సెల్ పవర్కి. కచ్ గుజరాత్లో అదానీ గ్రూప్ కమిషన్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని స్టార్ట్ చేశారు. చూసారా? సో రీసెంట్గా చేసిన ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ? గుజరాత్ కండ్లా పోర్ట్ ఇన్ 2025 జూలై. సో ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అస్సాం ఇన్ 2021. అండ్ హిస్సార్లో వరల్డ్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సో హిస్సార్ హర్యానాలో 2024. జాక్రీ హిమాచల్లో ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రాజెక్ట్ని 2024లో ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ గుజరాత్లో ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఓకేనా? చూడండి, ఇదేమో వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హర్యానా. ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ ప్లాంట్ వచ్చేసి గుజరాత్లో ఉండేది ఇండియాస్ది, అది వరల్డ్ ఫస్ట్ అనమాట. వీళ్ళంతా ఏంటంటే కంపెనీస్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈస్ కంపెనీ, వాళ్ళు చేశారు. జిందల్ స్టెయిన్లెస్ కమిషన్ కూడా కంపెనీయే. ఓకేనా? SJVN కూడా కంపెనీయే. అదానీ గ్రూప్ కూడా, వాళ్ళు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ అనమాట. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు దాంట్లోని. సో వాళ్ళ త్రూ ఆ ఇయర్లో ఇన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం యాక్చువల్లీ. ఓకేనా? సో 3 ప్లాంట్స్ ఇంక్లూడింగ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ జింద్ సోనిపట్ రూట్ ఇన్ 2025లో జింద్ సోనిపట్ రూట్లో హైలైట్ ద నేషన్స్ ర్యాపిడ్ పుష్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అండర్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఒక ట్రైన్ గ్రీన్ హైడ్రోజన్తోనే ఒక ట్రైన్ రన్ అవుతుందంట. ఎక్కడ అంటే జింద్ సోనిపట్ రూట్లో. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఇది. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఏది? ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ జింద్ సోనిపట్ రూట్. ఏ రూట్లో చూడు ఒకసారి, ఇటు పక్క అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఆ రూట్లో ఉన్నట్టుంది ఇది. ఆ రూట్లో ఏదో సంథింగ్ జింద్ సోనిపట్ హర్యానానా? జింద్ సోనిపట్ జింద్ సోనిపట్ హైడ్రోజన్ ట్రైన్ December 2024 టు January 2025లో దీన్ని షెడ్యూల్ చేశారు. 140 km/h స్పీడ్ ఉందంట ఇది. ఎక్కడ రూట్ ఎక్కడ ఇది? ఈ ట్రైన్ ఓన్లీ హర్యానానా? హర్యానాలో జింద్ టు సోనిపట్ హైడ్రోజన్ ట్రైన్ హర్యానా స్టేట్లో తిరుగుతూ ఉందన్నమాట ఇది మొత్తానికి. హైదరాబాద్కి ఎప్పుడు వస్తుందో. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ట్రైన్ అన్నమాట, గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్. పర్లేదు, వస్తాయండి. ఇంకా బస్సు రాకెటే పోతుందంట.
ఇప్పుడు కాదు, గోయింగ్ ఫార్వర్డ్. సో ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ విల్ రీచ్ అట్ లీస్ట్ 5 million metric tons per annum. ఓకే, 8 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ మనం దీంట్లో తీసుకురావాలి. 6 lakhs జాబ్స్ ఇచ్చాము. ఓకేనా, 50 million metric tons per annum కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేసాం మనం. రినోబుల్ ఎనర్జీ కెపాసిటీ 125 GW మనము హైడ్రోజన్ నుంచి రినోబుల్ ఎనర్జీకి యాడ్ చేయాలి. ఓకేనా, అది ఈ మిషన్ గోల్. మీకు యూపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, అడిగాడు ఆల్రెడీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ ఏమన్నా తీసుకొచ్చినరా మనోళ్ళు అంటే తీసుకొచ్చినారు. ఓకేనా, సో ఏపీలో పాలసీ నేమ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా పాలసీ అని ఒక పాలసీని తీసుకొచ్చారు ఏపీలో. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా పాలసీ ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2023-24 ఇయర్లో దీన్ని అనౌన్స్ చేశారండి. 23-24. ఇంప్లిమెంటింగ్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో విజన్ వచ్చేసి మేక్ ఏపీ ఏ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే, గ్లోబల్గా ఏపీలో వచ్చేసి ఏపీ గ్రీన్ హైడ్రోజన్కి గ్రీన్ అమోనియాకి ఒక హబ్ అవ్వాలనే థీమ్ తోటి దీన్ని తీసుకొచ్చారు. ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు వేరే కంట్రీస్కి. టార్గెట్ కెపాసిటీ అప్ టు 10 to 15 million tons per annum. 10 to 15 million tons గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇది చాలా లాంగ్ టర్మ్ విజన్. అండ్ ప్రైమరీ ఫోకస్ వచ్చి గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ఇస్ ద ప్రైమరీ ఫోకస్. ఎనర్జీ రీసోర్స్ రినోబుల్ ఎనర్జీ, సోలార్ విండే. గ్రీన్ అంటే సోలార్ విండే. కీ లొకేషన్స్ ఎక్కడున్నాయంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణపట్నంలో కోస్టల్ ఏరియాస్లలో ఈ లొకేషన్ ఉందన్నమాట. వీటి ప్లాన్స్. పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్, స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హైడ్రోజన్ హబ్. ఓకే, సో స్ట్రాంగ్ ఫోకస్ దేని మీద అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హైడ్రోజన్ హబ్ మీద, అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎక్స్పోర్ట్స్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి కదా. ఇండస్ట్రియల్ యూజ్, ఫర్టిలైజర్స్, రెఫినరీస్, స్టీల్స్, షిప్పింగ్ పవర్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా రెఫినరీస్లో. ఓకే, ఫర్టిలైజర్స్, రెఫినరీస్, స్టీల్, షిప్పింగ్, పవర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఎంకరేజ్డ్ అండర్ పాలసీ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్ ఆఫర్డ్ వచ్చి ల్యాండ్ అలాట్మెంట్, పవర్ బ్యాంకింగ్, ట్రాన్స్మిషన్, వైవర్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అలైన్మెంట్ వచ్చి ఇది లార్జ్ స్కేల్ జాబ్ క్రియేషనే, ఇది కూడా క్లీన్ ఎనర్జీలో. ఓకే, లార్జ్ స్కేల్ జాబ్ క్రియేషనే. అండ్ అల్టిమేట్ గోల్ వచ్చేసి అలైన్మెంట్ వచ్చి సపోర్ట్స్ ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి ఇది అలైన్మెంట్ అనమాట. దాని కిందే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. గోల్ వచ్చి రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ సపోర్ట్ నెట్ జీరో టార్గెట్ 2070. ఓకేనా, 2070లో వచ్చింది. అట్లా ఏపీ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ మీద బాగా ఫోకస్ పెట్టిందండి యాక్చువల్లీ. ఓకేనా, ఇది మనకి ఏపీలో లాస్ట్ గవర్నమెంట్లోనే వచ్చింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే దీన్ని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ ప్లాంట్ నేము, లొకేషన్, డెవలపర్, పార్ట్నర్, డీటెయిల్ స్టేటస్ చూస్తే ఇప్పుడు అంటే ఏపీలో ఇది మీకు ఏపీ గురించి చెప్తున్నా నేను, ఎందుకంటే మీకు ఇది ఏపీ ఎగ్జామ్ కాబట్టి ఎఫ్బిఓ అనేది. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఏపీలో ఉండే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ తిరుపతిలో ఉంటుంది. ఇది హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అండ్ రాక్మైన్ ఇండస్ట్రీస్ డెవలపర్స్ అనమాట. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. డీటెయిల్స్ వచ్చేసి 1000 crore ప్లాంట్ బ్లెండింగ్ గ్రీన్ హైడ్రోజన్ విత్ పిఎన్జీ ఆర్ ఎల్పిజి 25 టీపీఏ అవుట్పుట్ ఎక్స్పాండబుల్. అంటే 1000 crores ప్లాంట్ బ్లెండింగ్ గ్రీన్ హైడ్రోజన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. అండ్ పుడిమాదాక గ్రీన్ హైడ్రోజన్ హబ్, పుడిమాదాక అనకాపల్లి డిస్టిక్లో ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ ఎన్ఆర్ఈడిఎస్సిపి వచ్చి ఇవి కంపెనీస్ అనమాట, డిసిఏపి. వీళ్ళు 1500 టీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ డెరివేటివ్స్ ఇంక్లూడింగ్ అమోనియా, మిథనాల్, పాసివ్ స్కేల్ ప్రాజెక్ట్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ అమోనియా ప్రాజెక్ట్ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో ఉంది. సో వీళ్ళు వచ్చేసి
మనకి 150 KTPA హైడ్రోజన్ ప్లస్ 600 KTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 35,000 crores దీని మీద ఇన్వెస్ట్ చేశారు. అండ్ ములపేట గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా ఫెసిలిటీ నియర్ ములపేట పోర్ట్, ఇది జూనోజోల్ గ్రీన్ ఎనర్జీ అండ్ సెలెక్ట్ ఎనర్జీ. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 1 million TPA గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీన్ యాక్సిస్ ఎనర్జీ రినవబుల్ ప్లస్ H2 ప్రాజెక్ట్ విశాఖపట్నంలో ఉంటుంది. ఇది కూడా 0.25 MTPA గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ 1 MTPA డెరివేటివ్స్ అండర్ 6,500 మెగావాట్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ మీద MOUs చేస్తారు వీళ్ళు కూడా. ఇవి ఏపీలో ఉండే ఇంపార్టెంట్ గ్రీన్ హైడ్రోజన్ 5 ప్లాంట్స్ ఉన్నాయి ఏపీలో. ఓకేనా, హైడ్రోజన్ ప్లాంట్స్. వాటి లొకేషన్స్ నేమ్స్ ఒకటి చూసుకోండి, మీకు అవన్నీ మీకేం అంత ఏం అడగడు. ఓకేనా, ఇంకా మనకి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని ఒక స్కీమ్ ఉంది కదా. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016. సో ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో ఏ మినిస్ట్రీ అండర్లో ఉందంటే పెట్రోలియం ప్లస్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ఓకే, దీని లక్ష్యం ఏంటి, టార్గెట్ అని అంటే పేద కుటుంబాలకు ఉచిత LPG వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం. ఓకేనా, రూరల్ ఏరియాస్లో విలేజర్స్లో ఉండే ఫార్మర్స్కి అట్లా పేద కుటుంబాలకి ఫ్రీగా LPG సిలిండర్లు ఇస్తారు. అది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. లబ్ధిదారులు వచ్చి BPL కుటుంబాల మహిళలు, అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉండే వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే అడవులు నరకకుండా ఉండడానికి. ఓకేనా, ఇంధనం రకం వచ్చి LPG, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం LPG అంటే. ప్రధాన ఉద్దేశము పంట పొగ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గించడం. మంటల పొగ అంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు వస్తుంది కదా, కట్టె కాల్చినప్పుడు పొగ వస్తుందా, ఏ గ్యాస్ వస్తుంది, మోనాక్సైడ్ డయాక్సైడ్ రెండు వస్తాయి. ఇవి రెండు ఫాజిల్ ఫ్యూయల్సే. వీటి వల్ల ఈ వంట చేసేటప్పుడు ఆ కట్టెలు నీసేయడం వల్ల కట్టె మండుతుంది కదా, ఆ మంటల వల్ల పొగ వస్తే లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటివి బాగా అటాక్ అవుతాయి. ప్లస్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాళ్ళ హెల్త్ పాడవుతుంది. అందుకనే LPG సిలిండర్ ఫ్రీగా ఇద్దామని ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వచ్చింది 2016లో. పర్యావరణ లాభం, దీనివల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. కలప, బొగ్గు వాడకం తగ్గిస్తారు మనోళ్ళు. ఓకేనా, వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. కలప అంటే అదే కట్టెలు బొగ్గులు వాడకం తగ్గిస్తారనమాట. అందుకని LPG సిలిండర్లు ఇచ్చారు. ఏంది, అవును, అప్పుడు ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ లెవెల్ కూడా ఎక్కువ కాబట్టి బ్యాలెన్స్ చేసింది. అప్పుడు ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఏం లేదు, వాళ్ళు ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ లెవెల్ కూడా అంతే ఉండే కాబట్టి బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏడుంది, మొత్తం అదే ఉంది. ఎన్విరాన్మెంట్లో కూడా పొల్యూషనే ఉంది, వీళ్ళు పొల్యూషనే ఇది అవుతున్నారు. అప్పుడు కట్టెలు పోయి వాడి హెల్దీగానే ఉన్నారు, ఇప్పుడు గ్యాస్ వాడినా హెల్దీగా లేరు. అంటే దానికంటే ఇంకా పాయిజనస్ గ్యాసెస్, ఈ పెట్రోల్ డీజిల్ నుంచి రిలీజ్ అయ్యే వాటిని ఏమంటారు, సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, PM పర్టికులేట్ మ్యాటర్, అవన్నీ పీల్చేసుకుంటున్నారు బాగా. పర్టికులేట్ మ్యాటర్స్ అని, ఇంకా ఆర్గానిక్ ఫుడ్ తినకుండా సమ్ పొల్యూషన్, కెమికల్స్ యూజ్ చేసిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి బాగా తినడం. వెహికల్స్, ప్రతి పల్లెటూరులో ఎవరికైనా కాలేజ్ పోరగానికి కూడా బైక్ ఉంటుంది, ప్రతి ఒడికి వెహికల్స్ బాగా పెరిగిపోయినాయి. సో దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువైపోయారు. ఇక ఫ్రీ బస్సులు కాబట్టి జనాలు బాగా తిరుగుతున్నారు, అటు ఇటు పుట్టింటికి అత్తగారింటికి బాగా తిరుగుతున్నారంట కదా ఫ్రీ బస్సులు అనేసి. వారానికి ఒకసారి ట్రిప్పులు వెళ్తున్నారు. అవునా, నీకు బాగా అలవాటా? అంటే బస్సు ఎప్పుడైనా ఎక్కావా సీట్ లేకుండా? కానీ మీరు వాళ్ళ సీట్లో కూర్చోకూడదు. స్త్రీలకు మాత్రమే ఉంటుంది, పురుషులకు ఉండదు. ఇవ్వలేదు, వాళ్ళ ఛార్జీలు కూడా మీ మీదే వేస్తున్నారంటావు. పాపం. గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ scheme introduced in India aims to support production capacity in what area? గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు.
దాని యొక్క మెయిన్ ఎంత ప్రొడక్షన్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని ఈ స్కీమ్ కింద మనం ఏం పెట్టుకున్నాం, గ్రీన్ హైడ్రోజన్ నుంచి 4,50,000 టన్స్ పర్ యానం ప్రొడ్యూస్ చేయాలంట. ఓకేనా, 4,50,000 టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ అనే స్కీమ్ కింద మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ఈ స్కీమ్ ఏందో చూద్దాం. ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది ఏంటి అని. స్కీమ్ నేమ్ వచ్చి గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటారు. లాంచ్డ్ వచ్చి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషనే 2023లో లాంచ్ చేశారు. ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఆబ్జెక్టివ్ మెయిన్ గోల్ వచ్చి టు సర్టిఫై దట్ హైడ్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ విత్ వెరీ లో కార్బన్ ఎమిషన్స్. తక్కువ కార్బన్ ఎమిషన్స్ ఉన్న గ్రీన్ హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి, అది రెన్యూవబుల్ ఎనర్జీ కింద. హూ కెన్ అప్లై? ప్రొడ్యూసర్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా. ఓకేనా, గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేయడం దీని యొక్క గోల్. వై సర్టిఫికేషన్ ఈజ్ నీడెడ్ అంటే టు ఎన్ష్యూర్ క్రెడిబిలిటీ, ప్రివెంట్ గ్రీన్ వాషింగ్ అండ్ ఎనాబుల్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని మనం తగ్గించడానికి ఏం చేయాలి, దీన్ని సర్టిఫికేట్ చేసుకోవాలి. ఎనర్జీ సోర్సెస్ అలౌడ్. ఏ ఎనర్జీ సోర్సెస్ దీని కింద అలౌ చేస్తారంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో అండ్ అదర్ రెన్యూవబుల్ సోర్సెస్ అన్నీ కూడా. ఎమిషన్ క్రైటీరియా, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ మస్ట్ బి బిలో ద ప్రిస్క్రైబ్డ్ థ్రెషోల్డ్ పర్ కేజీ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, చాలా లిమిటెడ్ కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఓకే, కవరేజ్ వచ్చి డొమెస్టిక్ యూజ్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్. మన ఇండియాకి యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ కూడా చేయాలి మనం. ఇంటర్నేషనల్ రిలవెన్స్ ఉంది దీనికి. ఎసెన్షియల్ ఫర్ ఎక్స్పోర్ట్స్ టు EU. ఓకే, EUకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి, యూరోపియన్ యూనియన్కి, జపాన్కి అండ్ అదర్ గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. నేచర్ ఆఫ్ స్కీము, సర్టిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ మెకానిజం, నాట్ ఏ సబ్సిడీ స్కీమ్. ఇట్ ఈస్ నాట్ సబ్సిడీ, వెరిఫికేషన్ సర్టిఫికేషన్ నీడెడ్. ఓకేనా, ఇంకా సిలబస్లో సోలార్ ఎనర్జీలో మీకు కొన్ని టర్మినాలజీస్ వాడాడు. సోలార్ కుక్కరు, సోలార్ వాటర్ హీటరు, సోలార్ సెల్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో మెయిన్ ఫంక్షన్లో సోలార్ కుక్కర్, కుకింగ్ ఫుడ్ యూజింగ్ సోలార్ హీట్. సోలార్ హీట్ని యూజ్ చేసుకొని ఫుడ్ని కుక్ చేస్తారు. ఇప్పుడు తిరుమలలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో, షిరిడీలో, శ్రీశైలం ఇలాంటి ప్లేసెస్లో అంత వేల మంది భక్తులు వెళ్తారు కదా, వాళ్ళందరికీ అన్నం వండాలి అంటే కుక్కర్లలో, స్టవ్ల మీద అవ్వవు. అలాంటి క్రౌడీ ఏరియాసెస్లో మనకు ఫుడ్ వండడానికి సోలార్ కుక్కర్స్ని యూజ్ చేస్తారు. సోలార్ స్టీమ్డ్ రైస్, నథింగ్ బట్ స్టీమ్డ్ అనమాట. సోలార్ కుక్కర్ని యూజ్ చేసి ఫుడ్ వండుతారు. సోలార్ వాటర్ హీటర్ అంటే హీటింగ్ వాటర్ యూజింగ్ సోలార్ హీట్. సో సోలార్ హీట్ని చూసుకొని వాటర్ని హీట్ చేస్తారు. పెద్ద పెద్ద హోటల్స్లో, 5 స్టార్ హోటల్స్ అలాంటి హోటల్స్ ఉంటాయి కదా, అన్ని రూమ్స్కి హీటర్స్ని యూజ్ చేస్తారు. సోలార్ సెల్ అంటే కన్వర్టింగ్ సన్లైట్ టు ఎలక్ట్రిసిటీ. అదే రామగుండంలో సోలార్ ప్లాంట్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీని సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసి ఇళ్ళల్లోకి వాడుకుంటారు, లేకపోతే పెద్ద ప్లాంట్స్ అయితే గ్రిడ్లలోకి పంపిస్తారు. ఇప్పుడు మన ఇంటి పైకప్పును సోలార్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం కదా, సో అట్లా కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఏ స్కీమ్ కింద? ప్రధానమంత్రి రూఫ్ టాప్. సో ఆ స్కీమ్ కింద సోలార్ సెల్స్ని యూజ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. టైప్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్, దీనికేమో సోలార్ థర్మల్ ఎనర్జీని యూజ్ చేస్తారు. అంటే సోలార్ అంటే సన్ నుంచి వచ్చే హీట్, ఆ వేడిని యూజ్ చేస్తారు కుక్కర్స్లో. ఇది కూడా సోలార్ నుంచి వచ్చే హీట్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఫోటో వోల్టాయిక్ ఎనర్జీ అంటే డైరెక్ట్గా రేడియేషన్స్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. అవుట్పుట్ వచ్చి దీనికి హీట్, ఇది హాట్ వాటర్, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్. వర్కింగ్ ప్రిన్సిపల్, కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్ హీట్. సన్లైట్ నుంచి హీట్ ప్రొడ్యూస్, ఇది సన్లైట్ నుంచి వాటర్ హీట్ చేయడము, ఇది ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్. ఓకేనా, మేజర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? రిఫ్లెక్టర్స్, ఇన్సులేటెడ్ బాక్స్, బ్లాక్ వెజల్స్ ఉంటాయి వీటిల్లో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో. వీటిలో ఏమో కలెక్టర్ ప్లేట్ ఉంటుంది, పైప్స్ ఉంటాయి, స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, ఆ ట్యాంకులో స్టోర్ అవుతుంది. సిలికాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి వాటిల్లో. ఓకేనా, నథింగ్ బట్ ఇవి. ఇదేంది? ఇది సోలార్ ప్యానెల్. సోలార్ ప్యానెల్ ఇలా ఉంటుంది. సన్లైట్ ఇలా పడినప్పుడు ఫోటాన్స్ ఉన్నాయి కదా, ఈ ఫోటాన్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి.
ఈ మన ఇళ్ళ పైన రూఫ్ టాప్లో కూడా అయ్యే పెడతారు, సిలికాన్ బేస్డ్ అది. ఎనర్జీ కన్వర్షన్, సోలార్ టు హీట్, సోలార్ కుక్కర్లో సోలార్ ఎనర్జీ హీట్ ఎనర్జీ అవుతుంది. సోలార్ వాటర్ హీటర్లో సోలార్ నుంచి హీట్ ఎనర్జీ అయ్యి తర్వాత హాట్ వాటర్ వస్తుంది. ఇక్కడేమో సోలార్ నుంచి డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం. యూసేజ్ ఏరియాస్, సోలార్ కుక్కర్ని ఎవరెవరు యూజ్ చేస్తారు? హోమ్స్, హోటల్స్, హాస్టల్స్, రూరల్ ఏరియాస్. ఓకేనా, హాస్టల్స్, హోటల్స్, ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ వాటిల్లో. సోలార్ వాటర్ హీటర్ వచ్చి హోమ్స్, హోటల్స్, హాస్పిటల్స్. ఓకేనా, వాటర్ హీటర్ హాస్పిటల్స్లో, హోటల్స్లో, హోమ్స్లో వాడతారు. సోలార్ సెల్ వచ్చేసి పవర్ ప్లాంట్స్, రూఫ్ టాప్స్, క్యాలిక్యులేటర్స్ యూజ్ చేస్తారు. మూడిటికి ఫ్యూయల్ అవసరం లేదు. ఫ్యూయల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ సన్లైట్ తీసుకోవడమే. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, మూడిట్లో జీరో పొల్యూషనే, జీరో కార్బన్ ఎమిషన్స్, ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది. కాస్ట్, సోలార్ కుక్కర్ లో కాస్ట్, ఇది మీడియం కాస్ట్, ఇది చాలా హై కాస్ట్ అనమాట. స్టోరేజ్ వచ్చి నో ఎనర్జీ, ఎనర్జీ స్టోర్ కాదు ఇక్కడ ఓన్లీ హాట్ వాటర్ ట్యాంకులో స్టోర్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ స్టోర్ అవుతుంది, వాటిని మనం బ్యాటరీస్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీలో. ఎఫిషియన్సీ వచ్చి ఇది మోడరేట్గా ఉంటుంది, ఇది చాలా హై మోడరేట్. ఇది డిపెండ్స్ ఆన్ సెల్ టైప్. ఓకేనా, మనం కొనే సెల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అది 15 to 25%. ఇది మోడరేట్గా ఉంటుంది, ఇది బాగా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది వాటర్ హీటర్. ఓకే, ఇవి మూడింటికి డిఫరెన్సెస్ అన్నమాట. సిలబస్లో మీకు మెన్షన్ చేశారు చూడండి ఎఫ్బిఓలో. విచ్ కంట్రీ బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్స్టాలర్ ఆఫ్ సోలార్ కెపాసిటీ ఇన్ 2024-25? ప్రపంచంలోనే ఎక్కువ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన కంట్రీ చైనా. చైనా ఫస్ట్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్, యుఎస్ థర్డ్ ప్లేస్ అవర్ ఇండియా. ఓకేనా, లాస్ట్ ఇయర్ థర్డ్ జపాన్ ఉండే, మనం జపాన్ని బీట్ చేసాం ఈసారి, థర్డ్ ప్లేస్ మనం. నెక్స్ట్, ఇండియాస్ టార్గెట్ ఆఫ్ 500 gigawatt నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ సెట్ ఫర్ విచ్ ఇయర్? 27, 30, 35? ఎప్పుడు? 2030కి 500 gigawatt రెన్యూవబుల్ ఎనర్జీని రీచ్ కావాలి మనం. విచ్ మెటీరియల్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ కమర్షియల్ సోలార్ సెల్? సిలికాన్ బేస్డ్. ఓకేనా, సిలికాన్ని యూజ్ చేస్తాం మనం. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఈజ్ రిలేటెడ్ టు రూఫ్ టాప్ సోలార్ ఫర్ హౌస్ హోల్డ్స్. ఇందాకే చెప్పాం కదా, పిఎం సూర్యగర్ అది ముఫ్త్ బిజ్లీ యోజన అని అంటారు. అది రూఫ్ టాప్లో సోలార్ ప్యానెల్స్ని ఫిక్స్ చేసి ఆ సోలార్ నుంచి వచ్చిన హీట్తోని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటే పవర్ బిల్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. ఆ పవర్ బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ పవర్ని మిగిలితే అమ్ముకోవచ్చు కూడా, మనం బ్యాటరీస్లో స్టోర్ చేసుకొని అమ్ముకోవచ్చు కూడా. సో అది స్కీమ్ అనమాట, రూఫ్ టాప్ సోలార్ ఫర్ హౌస్ హోల్డ్స్. రూఫ్ టాప్ సోలార్ పవర్ ఫర్ హౌస్ హోల్డ్స్ ఎక్స్ప్లెనేషన్. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ లాంచ్డ్ ఇన్ ఎప్పుడు 2024లో ఈ స్కీమ్ వచ్చింది. ద స్కీమ్ ప్రమోట్స్ ఇన్స్టలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్ రెసిడెన్షియల్ హౌసెస్. ఓకే, రెసిడెన్షియల్ హౌసెస్కి ఎయిమ్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 units per month to households. సో ఫ్రీ ఎలక్ట్రిసిటీ 300 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తారనమాట ఒక నెలకి. పర్ మంత్ 300 units ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అది స్టేట్ లిబరైజేషన్ ఉంటుంది. ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ క్రాస్డ్ అప్రాక్సిమేట్లీ ఇన్ 2025. ఇది ఆల్రెడీ వచ్చింది కదా, 50 gigawatts. విచ్ ఇండియన్ స్టేట్ లీడ్స్ ఇన్ విండ్ పవర్ జనరేషన్? తమిళనాడు విండ్ పవర్ జనరేషన్లో లీడింగ్లో ఉంది. ఓకే, తమిళనాడులో కూడా కోస్టల్ ఏరియాస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ అలాంగ్. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ఎక్కువగా సముద్రాలలో గుజరాత్, తమిళనాడు కోస్ట్లో ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, తమిళనాడులో కోస్టల్ ఏరియా ఎక్కువ. సో ఆఫ్ షోర్. ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఈజ్? హైడ్రో పవర్ అంటే వాటర్, హిమాచల్ ప్రదేశ్.
ఓకేనా. హైడ్రో పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏదంటే హిమాచల్. సోలార్ పవర్ని రాజస్థాన్. విండ్ పవర్ తమిళనాడు, ఓవరాల్గా గుజరాత్. విండ్లో వచ్చి తమిళనాడు, సోలార్లో వచ్చి రాజస్థాన్. ఓకేనా. ఇది హైడ్రో పవర్లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. ఇవన్నీ కలిపి రినోబుల్ ఎనర్జీని ఫస్ట్ బాగా ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ గుజరాత్. ఓకే. సోలార్లో ఏపీ ఏ పొజిషన్లో ఉంది? 7th. ఓవరాల్గా అయితే 6th ఉంది ఏపీ. ఓకే, ఓవరాల్గా ఏపీ 6th. విచ్ ఈస్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా? హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. నాథ్పజక్రి. ఓకే. ఈ కొన్ని తెహ్రీ ప్రాజెక్ట్ వచ్చి భగీరథిలో ఉంది, ఉత్తరాఖండ్. టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చి మల్టీపర్పస్ హైడ్రో ప్లస్ ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ కోసం ఈ ప్రాజెక్ట్ కట్టారు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1000 megawatts. ఓకే, టాలెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఇది తెహ్రీ ప్రాజెక్టా? లార్జెస్ట్ నాథ్పజాక్రి కదా. తెహ్రీ వచ్చి టాలెస్ట్. ఇది టాలెస్ట్ డ్యాము తెహ్రీ డ్యామ్. ఎక్కడున్నది? ఉత్తరాఖండ్. బాక్రానంగల్ ప్రాజెక్ట్ సుత్లెజ్ రివర్ పైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ దగ్గర ఉంది. ఇది కూడా మల్టీపర్పస్ హైడ్రో ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్. సో 1325 megawatts ఎనర్జీ. బ్యాక్ బోన్ ఆఫ్ నార్త్ ఇండియా ఇరిగేషన్ పవర్. సో నార్త్ ఇండియా ఇరిగేషన్కి పవర్కి బ్యాక్ బోన్ ఏది అని అంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్. నాప్తజక్రి ప్రాజెక్ట్ ఇది కూడా సుట్లెజ్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్. రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ 1500 megawatt ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. లార్జెస్ట్ రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్. ఇది లార్జెస్ట్ రన్ ఆఫ్ అంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది. 1500 megawatt ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. అండ్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నర్మదా రివర్ పైన గుజరాత్లో ఉంది. ఇది కూడా మల్టీపర్పస్ 1450 megawatt ఎనర్జీ. లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఫర్ గుజరాత్ అండ్ రాజస్థాన్. రాజస్థాన్కి ఇది లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నదేమో నాథ్పజక్రి, టాలెస్ట్ డ్యామ్ ఏమో తెహ్రీ. అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏది? బాక్రానంగల్. ఇది బ్యాక్ బోన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బ్యాక్ బోన్ అనమాట ఇది. ఇంకా డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఏమేమి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం చూద్దాం. ఓకేనా. రెన్యూవబుల్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీ, టైడ్స్ ఆఫ్ ఓషన్, టైప్ ఆఫ్ ఎనర్జీ మెకానికల్ టు ఎలక్ట్రికల్. ఓకే, టైడల్ ఎనర్జీని మెకానికల్ నుంచి మెకానికల్ అంటే టర్బైన్స్ కదా, ఆ టర్బైన్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. మెయిన్ సోర్స్ ఓషన్ టైడ్స్, మూన్ అండ్ సన్ గ్రావిటీ. హౌ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్డ్ అంటే మూమెంట్ ఆఫ్ టైడ్స్ రొటేట్స్ టర్బైన్స్. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం. ఎగ్జాంపుల్ టైడల్ పవర్ ప్లాంట్స్. ఓకే, టైడల్ పవర్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్. ఇది కూడా టైడల్ ఎనర్జీ కూడా రెన్యూవబులే కదా. తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే వాటర్ని యూజ్ చేసి ఎనర్జీని తయారు చేయడం. ఎగ్జాంపుల్ తెహ్రీ బాక్రానంగల్. ఓకేనా, తెహ్రీ బాక్రానంగల్ ఇది కూడా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసమే ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీ. ఫాలింగ్ వాటర్ స్పిన్స్ టర్బైన్స్ అంటే వాటర్ పడుతూ ఉంటాయి కదా, ఫాల్ అయ్యేటప్పుడు రిలీజ్ అయిన హీట్ నుంచి టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్కి గేట్లు ఎత్తుతారు కదా, గేట్లు ఎత్తినప్పుడు వాటర్ వచ్చి కింద పడతాయా, అక్కడ ఇప్పుడు టర్బైన్స్ ఉంటాయి. ఆ వాటర్ ఇలా పడేటప్పుడు ఆ ప్రెషర్కి టర్బైన్స్ ఓపెన్ అవుతాయి, రొటేట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా వాటర్ తాకుతుంది కదా,
గేట్లు ఎత్తేసేటప్పుడు ఫ్లో ఉంటుంది కదా, వాటర్ ఫ్లో. ఆ వాటర్ టర్బైన్స్ మీద పడినప్పుడు టర్బైన్స్ తిరుగుతాయి, ఆన్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్. అదే అట్లే చేస్తాం. ఇప్పుడు మనకి చాలా మన ఊర్లలో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్టులు ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ అది కూడా డ్యామ్ ఫుల్ అయిపోయిన తర్వాత గేట్లు ఎత్తేస్తారా, ఎత్తినప్పుడు వాటర్ టర్బైన్స్ కింద అన్నీ పెట్టుంటారు కదా. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ, థర్మల్ హీట్ ఫ్రమ్ అర్త్ ఇంటీరియర్, స్టీమ్ ఫ్రమ్ హాట్ రాక్స్ డ్రైవ్స్ టర్బైన్స్. ఇది కూడా రెన్యూవబుల్ ఎనర్జీనే. ఇది జియోథర్మల్ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసమే, హీటింగ్. ఇంకా వుడ్ ఎనర్జీ, కెమికల్ బయోమాస్ వుడ్, బర్నింగ్ వుడ్ రిలీజెస్ హీట్. ఇది కూడా రినూవబుల్గా కన్సిడర్ చేస్తాం. కుకింగ్ హీటింగ్ కోసం వాడతాం, ఫైర్ వుడ్. ఇంకా బయోగ్యాస్, బయోగ్యాస్ రినూవబులే, కుకింగ్ ఎలక్ట్రిసిటీ కోసం గోబర్ గ్యాస్ ప్లాంట్స్ నుంచి. ఇంకా హైడ్రోజన్ రినూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా యూజ్ చేస్తారు, గ్రీన్ హైడ్రోజన్. ఆల్కహాల్ నుంచి కూడా ఎనర్జీ తయారు చేస్తారండి, ఇథనాల్ బ్లెండింగ్ అంటారు దాన్నే. ఇథనాల్, షుగర్ కేన్ ఉంటుంది చూసారా, చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసేటప్పుడు పెట్రోల్ డీజిల్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ20ని 2025 టార్గెట్ పెట్టుకున్నాం, టార్గెట్ రీచ్ అయినామా లేదా? అయిపోయినాం. 2030 టార్గెట్ E30. E100 యుఎస్ ఆల్రెడీ E100 రీచ్ అయింది, చైనా కూడా అయింది. మన ఇండియా కూడా E100 కొన్ని స్టేట్స్లో ఉంది, దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చా, చూద్దాం అగండి. ఇండియాస్ మేజర్ జియోథర్మల్ పొటెన్షియల్ సైట్ ఈజ్, జియోథర్మల్ పొటెన్షియల్ సైట్ పెద్దది పూగా వ్యాలీ, లడక్. ఓకేనా, ఇదే జియోథర్మల్. ఇక్కడ కింద క్లే ఉంటుంది కదా, రాక్స్ ఉంటాయి, ఆ హీట్ ఉంటుంది కదా, లోపలికి ఇంజెక్షన్ వెల్. ఇది ఇంజెక్షన్ వెల్లింగ్లో కూలింగ్ వాటర్ని పంపిస్తారు, ఇసుక కూడా పంపిస్తారు, బాగా కూల్ చేసిన వాటర్ అది. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం బ్రేక్స్ వస్తాయి. బ్రేక్స్ వచ్చినప్పుడు ఈ బ్రేక్స్లో శాండ్ని పంపిస్తే ఆ శాండ్ అంతా బ్రేక్స్లోకి వెళ్ళిపోయి చిలికల్ని ఇలా ఓపెన్లో ఉంచుతుంది. తర్వాత హాట్ వాటర్ని పంపిస్తారు, ఆ వేడికి హాట్ వాటర్ రెండు కలిసి స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్ని బయట కలెక్ట్ చేసి టర్బైన్స్కి పంపించి టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి గ్రిడ్లలో స్టోర్ చేస్తారనమాట. ఓకేనా, సో పూగా వ్యాలీ లడఖ్లో ఉంటుంది. జియోథర్మల్ ఎనర్జీ ఇస్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ రినూవబుల్లా రినూవబుల్లా? జియోథర్మల్ రినూవబుల్ బేస్ లోడ్ ఎనర్జీ, అది జియోథర్మల్ కూడా రినూవబుల్ బేస్ లోడ్ ఎనర్జీనే. గోబర్ధన్ యోజన ఈజ్ అసోసియేటెడ్ విత్ గోబర్ గ్యాస్, బయోగ్యాస్ అండ్ ఆర్గానిక్ వేస్ట్. ఎక్కడ దీని బయోమాస్ ఎనర్జీ మెయిన్లీ యూజెస్ ఆర్గానిక్ వేస్ట్ అండ్ ప్లాంట్ మ్యాటర్. ఓకే, ఆర్గానిక్ వేస్ట్, ప్లాంట్ మ్యాటర్, అగ్రికల్చర్ వేస్ట్ అవన్నీ వేసి బయోమాస్ని తయారు చేస్తారు, అంటే ఎరువు, నథింగ్ బట్ ఎరువు. గోబర్ధన్ యోజన ఈజ్ అసోసియేటెడ్ విత్ బయోగ్యాస్, ఆర్గానిక్ వేస్ట్. ఇదే ఫుల్ ఫామ్ వచ్చి గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రీసోర్సెస్ దన్ అంటారు దాన్ని, గోబర్ధన్ అంటారు, GOBAR. ఓకేనా, ఫస్ట్ లెటర్స్ తీసి గోబర్ధన్ అన్నారు దాన్ని. 2018లో లాంచ్ చేశారు, స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద వచ్చిందండి ఇది. మినిస్ట్రీ వచ్చేసి జలశక్తి. ఆబ్జెక్టివ్ టు కన్వర్ట్ క్యాటిల్ డంగ్, పశువుల పేడ, ఆర్గానిక్ వేస్ట్ ఇంటూ వెల్త్, బయోగ్యాస్, CBG, కంప్రెస్డ్ బయోగ్యాస్, మాన్యూర్. మెయిన్ ఫోకస్ వచ్చి బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్. రా మెటీరియల్ వచ్చి క్యాటిల్ డంగ్, అగ్రికల్చర్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్. టైప్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రినూవబుల్ ఎనర్జీ, ఇది కూడా బయో ఎనర్జీ. కీ ప్రోడక్ట్స్ ఏమో బయోగ్యాస్, CBG, బయోస్లర్రీ ప్రొడ్యూస్ చేయడం. టార్గెట్ ఎక్కువ రూరల్ ఏరియాస్, ఎందుకంటే రూరల్లోనే ఎక్కువగా క్యాటిల్ డంగ్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రూరల్ లైవ్లీహుడ్ సపోర్ట్. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ వచ్చి రెడ్యూసెస్ వేస్ట్, మీథేన్ ఎమిషన్స్ అండ్ పొల్యూషన్, మీథేన్ ఎమిషన్స్, వేస్ట్ని రెడ్యూస్ చేయడం. మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాస్ కదా, అందుకని దాన్ని తగ్గించేసేయాలి. లింక్డ్ స్కీమ్స్ వచ్చి సాచాట్, స్వచ్ఛ భారత్ మిషన్ లింక్డ్ అనమాట, సటాట్ అంటారు దాన్ని, స్వచ్ఛ భారత్ మిషన్ లింక్డ్. ఓకేనా. ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఆఫ్ 20% ఇన్ పెట్రోల్ ఇన్ ఇండియా ఈజ్ సెట్ ఫర్
25కి సెట్ చేసాము, టార్గెట్ రీచ్ అయినాం కూడా, టార్గెట్ రీచ్డ్. ఓకేనా. మరి 2030కి E30 అంటే పెట్రోల్ 70%, ఇథనాల్ 30% ఉంటుంది. 70% పెట్రోల్, 30% ఇథనాల్. పెట్రోల్ ఏంది, ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేస్తుంది కదా ఇథనాల్. ఇండియా యుఎస్ ఇంకా రీచ్ అవ్వలేదు. నేనే అన్నా, నేను అప్డేట్ లేక. నేను ఫస్ట్ రీచ్ అయిన కంట్రీ వచ్చి బ్రెజిల్. E100ని రీచ్ అయిన ఫస్ట్ కంట్రీ బ్రెజిల్. ఇండియా వచ్చి E100 ఫ్యూయల్స్ని మార్చి 2024లో కొన్ని స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, తమిళనాడులో. కెనడా రీచ్ అయింది. కెనడా E85లో ఉంది. యుఎస్ కూడా E85లోనే ఉంది. యుఎస్ E100లో లేదు. ఓకేనా. యుఎస్ రీచ్ అవ్వలేదు, అదే డౌట్ వచ్చింది ఇందాక. యుఎస్ వచ్చి E85లో ఉంది. కెనడా కూడా E85లోనే ఉంది. ఫస్ట్ రీచ్ అయిన కంట్రీ బ్రెజిల్. బ్రెజిల్ E100కి వచ్చింది. మనం ఓవరాల్ కంట్రీ వైజ్ తీసుకుంటే E20ని రీచ్ అయినాము. 2030కి E30 రీచ్ అవుతాము. కానీ మనం కూడా E100ని మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు ఈ 5 స్టేట్స్లో E100 మనకి ఇవి ఉన్నాయి, వాటిని ఏమంటే పెట్రోల్ బంకులు, స్టేషన్స్ ఉన్నాయి. E100 is being introduced at selected stations as a stand-alone fuel. The Government of India, Ministry of Petroleum and Natural Gas has launched E100 fuel availability at specific outlets, reportedly at hundreds of retail stations across several states. ఓకే. ఏ స్టేట్స్లో అవి అని అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు. రిపోర్ట్స్ ఆల్సో మెన్షన్ గుజరాత్ ఇన్ సమ్ రోల్అవుట్స్. ఓకే, గుజరాత్లో కూడా సమ్ రోల్అవుట్స్లో ఉంది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ బార్డర్ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ విచ్ ఆల్రెడీ హిట్ E20 నేషన్ వైడ్ అండ్ టార్గెటింగ్ హయ్యర్ బ్లెండ్స్ లైక్ E30 by 2030. 2030కి మన టార్గెట్ E30. కానీ కొన్ని స్టేట్స్లో మాత్రం 5 స్టేట్స్లో E100 మనం కూడా చేసాము, బట్ తక్కువ. ఓకేనా. ఇథనాల్ని ఇందులో 0 కార్బన్ ఎమిషన్స్, పెట్రోల్, డీజిల్ ఉండదు, ఓన్లీ ఇథనాలే ఉంటుంది. సో ఇది రినోవబుల్ ఎనర్జీ అనమాట. సో ఇట్లా కూడా వెహికల్స్ రన్ అవుతాయి. ఇక మనం 2030కి 30 పెట్టుకున్నామంటే ఇంకా 2050, 60, 70కి నెట్ జీరో టైంకి మనం E100ని మనం కూడా రీచ్ అవుతాం. ఓకేనా. డీజిల్ బండ్లు కొంటున్నారా? అదేంటి డీజిల్ బండ్లు క్రాష్ చేసేస్తారని ఏదో అన్నారు కదా, ఓల్డ్ బండ్లు. ఇథనాల్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ షుగర్ కేన్ ఫుడ్ గ్రెయిన్స్ నుంచి ఇథనాల్ వస్తుంది. సో అది బ్లెండింగ్ ఇథనాల్ అని అంటాం. ఓకే, అయిపోయింది. ఇది మళ్ళీ స్టార్టింగ్ కదా. ఇవి రినూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఇక నెక్స్ట్ నాన్ రినూవబుల్ ఎనర్జీ సోర్స్, అది రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ అండి. సీ యూ.